బాధ లేదులే, నేను ఒక్కడిని కట్టేస్తా, నేను ఒక్కడిని చేయేస్తా అనలేదు. నెహెమ్యా ఏం చేశాడు తెలుసా? తన వారందరినీ కూడా ప్రోత్సహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక నాయకుడు తన యొక్క నాయకత్వపు లక్షణాలు మనం చూస్తే గనక, నాయకుడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడో తెలుసండి, అన్ని పనులు తనే చేయడు. ఏం చేస్తాడు తెలుసా? అది ఎలా చేయాలో చూపిస్తాడు నాయకుడు. తన వారందరికీ కూడా దాన్ని ఎలా చేయాలో, దాన్ని ఎలా జరిగించాలో ముందు చేసి ఏం చేస్తాడు? చూపిస్తాడు నాయకుడు. తద్వారా తన వారంతా కూడా ఆ పనిని చాలా సక్రమంగా నిర్వర్తించడానికి నాయకుడు వారు వెంటే ఉండి ప్రోత్సహిస్తాడు. ఇక్కడ నెహెమ్యా కూడా అదే చేశాడు. నెహెమ్యా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా చాలా బాధపడిపోతున్నారు. అక్కడ ఉన్న వారందరూ కూడా ఎంతగానో భయపడిపోతున్నారు. ఏం చేయాలో తెలియ పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా పిలిపించి వారితో మాట్లాడుతున్నాడు నెహెమ్యా. వారందరినీ పిలిపించున్నాడు కదా, మనందరం తిరిగి మన ప్రాకారములను కట్టుకుందాం రండి. ఏదైతే అగ్ని చేత కాల్చబడ్డాయో వాటన్నిటిని మరలా పునర్నిర్మించుకుందాం రండి అని తన ప్రజలను ప్రోత్సహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా ప్రోత్సహించిన నెహెమ్యాకి చాలా మంది సహాయకులుగా నిలిచారు. తనతో వచ్చిన వారు, అక్కడున్న కొంతమంది ప్రజలు ఏం చేశారంటే నెహెమ్యాకి ఆ పనిని ప్రారంభించడానికి సహాయకులుగా నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తే గనక ప్రతి కుటుంబాన్ని కూడా, అక్కడున్న వారందరినీ కూడా ప్రోత్సహించాడు నెహెమ్యా. ఏదో కొంతమందినో, లేదా మంచి వారినో, బాగా పనిచేసే వారినో, లేకపోతే మంచి పేరు ప్రఖ్యాతి కలిగిన వారినో, మరెవరినో, అంటే కొంతమందిని మాత్రమే నెహెమ్యా ప్రోత్సహించలేదు. కానీ అక్కడున్న వారందరినీ కూడా నెహెమ్యా ప్రోత్సహించాడు. కారణం ఏంటో తెలుసా? హీ వాంట్స్ ఎవ్రీవన్ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ప్రతి ఒక్కరు కూడా, అక్కడ ప్రతి ఒక్కరు కూడా దానిలో భాగస్థులు అవ్వాలని నెహెమ్యా భావించాడు. ఏదైతే వారి యొక్క పట్టణము రక్షణ కొరకు ప్రతి ఒక్కరు కూడా పాటుపడాలని నెహెమ్యా ఎంతగానో ఆలోచించి ప్రతి ఒక్కరిని కూడా పిలిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరికి కూడా తన వారిని బట్టి పనులను నెహెమ్యా వారికి అప్పగించాడు. ఇక్కడ ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, నీవు నేను కూడా ఒక నాయకుడు అవ్వాలి అంటే నాయకత్వము కలిగి మన కుటుంబాన్ని, మన ప్రజలను, మన గ్రామాన్ని రక్షణ మార్గం వైపు నడిపించాలి అంటే మనలో ఏముండాలి అంటే నాయకత్వపు లక్షణాలు మనలో ఉండాలి. ఒకవేళ లేకుండా మనం ఏం చేయాలనుకున్నా గానీ మన వల్ల ఏది కూడా కాదు. మనము నాయకత్వపు లక్షణాలు కలిగి నాయకుడై ఉండి, లేదా నాయకురాలై ఉంటే నీ కుటుంబాన్ని రక్షణ మార్గంలో నీవు నడిపించగలుగుతావు. ఒకవేళ నీవు నాయకుడిగా ఉంటే నీ కుటుంబాన్ని రక్షణ మార్గంలోనికి నడిపించుకుంటావు. నీ సొంత వారిని, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు, నీ తోటి వారు, నీ స్నేహితులను, వారందరినీ కూడా రక్షణ మార్గంలోనికి నీవు నడిపించగలుగుతావు. ఒకవేళ నీలో నాయకత్వ లక్షణాలు లేవనుకోండి, నీవు ఎంతగా ప్రయత్నించినా నీకు సాధ్యమే కాదు. కారణం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ ఎ లీడర్, నీవు ఒక నాయకుడు లేదా ఒక నాయకురాలు అయితే నీవు దేనైనా చేయగలుగుతావు. కానీ మనం ఏం చేస్తామో తెలుసా? ఒకవేళ మనం ఎవరైనా నాయకుడు నాయకురాలు అయ్యి ఉన్నారు అనుకోండి, మనం ఎవరైనా చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తాం? కారాలు, మిరియాలన్నీ కూడా పళ్ళతో నూరేస్తాం. ఎందుకంటే వీడు నా మాట వినలేదు, అసలు ఈమె నా మాట వినట్లేదని వారిని అసలు మనం పట్టించుకోం. అది నాయకత్వ లక్షణము కానే కాదు. ఏం చేయాలి తెలుసా? వారిని ఎలా చెబితే వారు అర్థం చేసుకుంటారో వారిని అలా మనము ప్రోత్సహించాలి. ఎలా చెబితే వారు వింటారో అలా వారికి మనం చెప్పగలగాలి. అదే నాయకత్వపు లక్షణాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నెహెమ్యా కూడా అదే చేశాడు. ఇక్కడ చూస్తే గనక అక్కడున్న ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు తెలుసా? వణికిపోతున్నారు భయంతో కదండి. కారణం ఏంటంటే, ఇది మరలా చేస్తే మరలా వచ్చి మరలా ఏమన్నా చేస్తారేమో అని భయం. ఒకవేళ చేయకపోతే ఏమవుతుందో అని భయం. అలాంటి భయంలో ఉన్న ప్రజలందరినీ కూడా తను ఒక భరోసా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటా భరోసా తెలుసా?
ఏదైతే ప్రార్థన చేసి ప్రారంభించాడో అదే భరోసాను తన వారందరికీ కూడా ఇచ్చాడు నెహెమ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏదైతే ప్రార్థన ద్వారా ఒక భరోసా దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడో అది తన ప్రజలందరికీ కూడా అందించాడు. అలా అందించడం ద్వారా తన ప్రజలందరూ కూడా నెహెమ్యాకు సహకారులుగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా నిలబడిన క్రమంలో మనం చూస్తే గనక మనం చదువుకున్న వాక్య భాగంలో రాయబడిన మాట, 72 దినములకు ప్రాకారము కట్టుట సమాప్తమాయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని దినాలు పట్టిందండి? ఆల్మోస్ట్ ఒక మాటలో చెప్పాలంటే ఒక 2 నెలలు, ఇంచుమించుగా 2 నెలల సమయం పట్టింది. ఒక ఇల్లు కట్టాలనుకోండి, చేతిలో డబ్బు ఉందనుకోండి, ఎన్ని ఇళ్ళు కట్టేయచ్చు? ఏమన్నా చెప్పగలరమ్మా? మన చేతిలో డబ్బు ఉందనుకోండి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, అంతలో ఎంత ఇల్లు పట్టుకోవచ్చు? ఒక 3-6 నెలలు అయిపోద్ది. 3 నెలలు కూడా చేసేయచ్చు. ఎందుకంటే చేతులు ఏముంది, కావలసిన ధనం ఉంది కాబట్టి వెంటనే కట్టేయచ్చు. ఒకవేళ డబ్బులు లేవు అనుకోండి, సమయం కొంచెం పొడిగించబడుతుంది. కానీ ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఒకవేళ అసలు ఏమీ లేని చోట ఇల్లు కట్టాలంటే చాలా సింపుల్. కట్టిన దాన్ని పడేసి మరలా కట్టాలంటే కొంచెం రిస్క్తో కూడుకున్న పని. ఎందుకు అంటే అక్కడున్నవంతా ముందు ఏం చేయాలి, ముందు మొత్తం పడగొట్టాలి, దాన్నంతా క్లీన్ చేయాలా, మరలా పునఃప్రారంభించాలి. అదే కొత్తగా కట్టేదనుకోండి, ఏమి పడగొట్టే పని లేదు, అక్కడ ఏది శుభ్రపరిచే పని లేదు, అసలు ఏం చేసే పని లేదు. ఉన్నదాన్ని చాలా జాగ్రత్తగా క్రింద నుంచి మరలా అలా కట్టుకుంటే అయిపోతుంది. కానీ నిర్మించింది దాన్ని మరలా నిర్మించాలి అంటే, ఒకవేళ ఏదన్నా పాడైపోయిందని మరలా కట్టాలి అంటే కొంచెం కష్టంతో కూడుకున్న పనే. అంత మాత్రమే కాదు గాని సమయం కూడా కొంచెం ఎక్కువగానే అవుతుంది. ఎందుకంటే పడిపోయింది ఒకవేళ బాగుందనుకోండి, దాని మీద మరలా కట్టుకోవచ్చు. ఒకవేళ బాగోపోతే దాన్ని మొత్తాన్ని తీసేసి మరలా కట్టాలి. చాలా కష్టంతో కూడుకున్న పని. కానీ నెహెమ్యా చూస్తే గనక ఎన్ని దినాల్లో ముగించాడు అంటే 52 దినాలలో ప్రాకారం అంతా కూడా మరలా తిరిగి నిర్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూస్తే గనక మీరు అనుకోవచ్చు చాలా సింపుల్ గా కట్టేశాడు అనుకోవచ్చు. అసలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి కష్టం లేకుండా నెహెమ్యా తన తోటి వారితోనూ తనతో వచ్చిన వారితో వెంటనే కట్టేశాడు అనుకోవచ్చు. కానీ దయచేసి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని, తను పనిచేస్తున్నప్పుడట ఏం జరిగింది తెలుసండి? ప్రతిబంధకాలు ఏర్పడ్డాయి. అంటే లాట్ ఆఫ్ డిస్ట్రక్షన్స్. తన తోటి వారే, తనతో ఉన్నవారే ఏం చేశారు తెలుసండి? దాన్ని ఎలాగైనా ఆఫ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. అందులో ఎవరు చెప్పరా? తోబియా, ఇంకెవరు? సన్బల్టు. వీళ్ళిద్దరు ఏం చేశారు తెలుసా? ఎలాగైనా సరే నెహెమ్యా ప్రారంభించిన పనిని ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేశారు. వీరిద్దరు కూడా ప్రజల్ని ఏకపరిచి, ఇది మనకి అయ్యే పని కాదు, మనం చేయకూడదు, దాం దీ బిది అని చెప్పేసి, ఇదేమవుతుందో మనకు తెలుసా, మరలా కడితే ఏం అవుతుందో తెలుసా, మీకు ఏం జరగబోతుందో తెలుసానని ప్రజలను భయపెట్టి ఎలాగైనా సరే నెహెమ్యాని ఆపాలని చాలా ప్రయత్నాలు చేశారు. అలా చేస్తున్న క్రమంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే, నెహెమ్యాతో ఉన్నవారు నెహెమ్యా భరోసా ఇచ్చాడు, భయం లేకుండా వారు ముందుకు సాగారు. కానీ ఎప్పుడైతే వీరు మరలా లేచి నిలబడ్డారో, మరలా తనతో అందరూ కూడా భయపడిపోయారు. అబద్ధపు మాటలు విన్నారు. వారి యొక్క దృష్టిని మళ్లించాలని ఎంతగానో ప్రయత్నం చేశారు. కానీ నెహెమ్యా వారితో ఉండి, వారితో మాట్లాడుతూ, అక్కడ చూస్తే బైబిల్ గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఏంటో తెలుసా? ఒక చేత్తోనట దివిటి పట్టుకొని, మరొక చేత్తో ఏం పట్టుకున్నారట? ఏం పట్టుకున్నారు? పని చేయుటకు వారి యొక్క సామాన్లు పట్టుకొని పనులు చేసినట్టు కొంతమంది ఏమో ఒక చేత్తో ఖడ్గాన్ని పట్టుకొని, మరొక చేత్తో సామాన్లు పట్టుకొని పని చేస్తున్నారట. ఎందుకో తెలుసా? శత్రువు వస్తే వారిని ఎదురించడానికి. రెండవది చూస్తే గనక వారు ప్రారంభించిన పనిని ఆపకుండా కొనసాగించడానికి వారు ఎంతగానో ప్రయత్నం చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ చూస్తే గనక ఒక మంచి మాట ఇక్కడ మనం నేర్చుకోవచ్చు నెహెమ్యా నుంచి.
ఏంట మాట అంటే, నెహెమ్యా తన దృష్టిని ఎప్పుడు కూడా మలుచుకోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేనిపైనైతే తన దృష్టిని కేంద్రీకరించాడో, దేనిపైనైతే తన యొక్క దృష్టిని కేంద్రీకరించి పట్టుదలగా నిలబడ్డాడో, ఆ పనిని ముగించేంత వరకు కూడా నెహెమ్యా ఇటు అటు కూడా చూడలా. ఎందుకో తెలుసండి, ఒకవేళ గనక దృష్టి మళ్ళిస్తే వారి సొంత ఏమంటారు రక్త సంబంధికులు కావచ్చు, తన సొంత వారు తోటి వారు కావచ్చు, వారి వల్ల వచ్చిన ఇబ్బందులు బట్టి నెహెమ్యా పనిని అక్కడే ఆపేసేవాడు. కానీ తన దృష్టిని మలచకుండా దేనిపైన కేంద్రీకరించాడో తెలుసా? ఏదైతే పని ప్రారంభించాడో దాని వైపే తన దృష్టి పెట్టాడు. దేనైతే పని ప్రారంభించాలని అనుకున్నాడో దాని వైపే చూస్తూ ముందుకు సాగిపోయాడు. తద్వారా 52 దినాలలో పనిని ముగించి తన యొక్క ప్రజలకు రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చూస్తే గనక నెహెమ్యా ఈ పనంతా చేస్తున్న సమయంలో చాలా ప్రశాంతంగా లేడు కదండి. ఎంతగా అంటే చాలా ఒత్తిడికి లోనైపోయాడు. లాట్ ఆఫ్ స్ట్రెస్. ఎందుకంటే సొంత వారే ఒప్పుకోవట్లేదు. తర్వాత పని చేస్తున్న క్రమంలో తనతో పాటు ఉన్న వారు ఒకవేళ మానేసి వెళ్ళిపోతే నెహెమ్యాకి చాలా ఇబ్బంది. అలాంటి ఇబ్బంది పరిస్థితుల్లో చాలా 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 ఒత్తిడికి లోనైన నెహెమ్యా ఎంత మాత్రమో తన దృష్టిని మలచుకోకుండా తన దృష్టిని పనిపైనే కేంద్రీకరించి దానిని ముగించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈనాడు నీవు నేను కూడా, ఇక్కడ మనందరం కూడా నీ కుటుంబాన్ని రక్షణ మార్గం నడిపించాలి అంటే, నీ సొంత బంధువులు నీ రక్త సంబంధికులను రక్షణ మార్గం వైపు వారు నడిపించాలి అంటే, మనమందరము కూడా మనము ఏదైతే అనుకున్నామో దానిపైన మన కనుదృష్టిని కేంద్రీకరించాలి. అంతేగాని ఇటు వెళ్తా మరొకసారి, అటువైపు వెళ్తా మరొకసారి వాళ్ళ వైపు చూస్తూ, ఇలా మనం ఎంత ప్రయత్నం చేసినా, ఎంతగా ప్రయత్నం చేసినా, ఎంతగా వారికి సువార్త చెప్పినా, ఎంతగా వారి కొరకు ప్రార్థన చేసినా వారిలో మార్పు అనేది రానే రాదు. కారణం ఏంటంటే నీలో నాయకత్వపు లక్షణాలు కనిపించట్లేదు. అలాంటి లక్షణం నీలో ఉంటే గనక నీతో పాటు ఉన్నవారు, నీ సొంత బంధువులు, నీ రక్త సంబంధికులు ఎప్పుడో వారు రక్షణ మార్గాన్ని గుర్తించేవారు. కానీ మనలో ఇంకా నాయకత్వపు లక్షణాలు ఇంకను కనిపించట్లేదు. దేవాతి దేవుడే పలుకుతున్న మాట, నేను నీతో ఉన్నాను, I am with you. కానీ ఆయన మనతో ఉన్నా కూడా మనలో నాయకత్వపు లక్షణాలు అనేవి రావటం లేదు, నేర్చుకోలేకపోతున్నాం. నాయకత్వపు లక్షణాలు అలవాటు చేసుకోలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? మనలో ఏమి లేదంటే ప్రార్థనా బలము లేదు. ఒకవేళ గనక మీరు బలంగా ప్రార్థన చేస్తే మీలో నాయకత్వపు లక్షణాలు కనిపిస్తాయి. నాయకుడు ఎప్పుడు కూడా యుద్ధాన్ని ఆపడానికి చూస్తాడే తప్ప యుద్ధం కొనసాగించడానికి ఎప్పుడు చూడడం. గొడవలు పెట్టడానికి ఎప్పుడు కూడా నాయకుడు చెప్పాలందరూ కూడా, గొడవలు పెట్టడానికి నాయకుడు ఎప్పుడు కూడా ముందు అడుగు వేయడు. నాయకుడు ఎప్పుడు కూడా తనతో ఉన్నవారు ఎలా ఉండాలనుకుంటాడు? నెమ్మదిగా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు నాయకుడు. మీరు ఇప్పుడు అలా కోరుకున్నారా? ఆమె ఎప్పుడైనా కోరుకున్నారు మీరు అలాగా? మీ ఇంట్లో ఏదన్నా చిన్న వస్తువు లేకపోతే కాపులు వేసిపోద్ది ఇంట్లోది. ఎందుకు తేలేదని గొడవ. ఒకవేళ తెచ్చారే అనుకోండి, మీకు నచ్చకపోతే గొడవ. తెచ్చారే అనుకోండి, మీకు నచ్చకపోతే గొడవ. తెచ్చినా గొడవే, తేకపోయినా గొడవే. మాట విన్నా గొడవే, మాట వినకపోయినా గొడవే. దయచేసి దేవుని సంఘమా ఒక్కసారి ఆలోచించండి. నాయకుడికి ఇవి మంచి లక్షణాలు కావు. ఇవి కాదు మనము నేర్చుకోవాల్సింది. నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో తెలుసా?
మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా చదువుకోండి. తిమోతి రాసిన పత్రికలో చాలా స్పష్టంగా రాయబడుతుంది. అపోస్తలుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తూ, నా ప్రియ కుమారుడా తిమోతి, ఒక నాయకుడు ఎలా ఉండాలో ఈ లక్షణాలను జాగ్రత్తగా చూస్తే గనక వీటిలో ఏదైనా తక్కువ ఉంటే అతను నాయకుడు కానేరడని తిమోతికి చాలా జాగ్రత్తగా రాశాడు. ఒకవేళ మీకు వీలుంటే గృహానికి వెళ్ళి చాలా జాగ్రత్తగా వాటిని చదువుకోవాల్సిందిగా మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. అది ఎక్కడ ఉందో తెలుసా? ఒకసారి చూద్దామా? తిమోతి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో ఉంది. తర్వాత చదువుకోండి, దయచేసి చదవవసరం లేదు. కానీ తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి అక్కడ వాక్యాలు కనిపిస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ విషయాలు మీ గృహాలకు వెళ్ళి చదువుకోవాల్సిందిగా మీకు ప్రేమతో మనం చేస్తున్నాను. మరలా వాక్యం గనుక వచ్చేద్దాం. నెహెమ్యా గ్రంథం 6:15. ఇక్కడ చూస్తే గనుక నెహెమ్యా అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా, ప్రతికూల పరిస్థితులు ఎంతగా ఎదురైనా కానీ నెహెమ్యా వెనుకకు చూడకుండా, ఇబ్బంది పడకుండా తన యొక్క పనిని చాలా క్రమశిక్షణతో ముగించగలిగాడు. ఈనాడు నీవు నేను ఎంత క్రమశిక్షణ కలిగి మన పని నిర్వర్తిస్తూ ఉన్నాం, ఎంత క్రమశిక్షణ కలిగి మన యొక్క పనిని నిర్వర్తించగలుగుతున్నాం. ఎందుకంటే ఒకసారి గమనించండి, చాలా మంది అనుకుంటారు మనలో, అయ్యా మేము చేసేది చిన్న పనే, చిన్న ఉద్యోగమే, చిన్న వ్యాపారమే అంటారు. కానీ ఒక్కసారి గమనించండి, ఆ చిన్న పనిలో మీరు గనక క్రమశిక్షణ కలిగి ఉంటే, ఆ చిన్న వ్యాపారంలో మీరు క్రమశిక్షణ కలిగి ఉంటే, ఆ చిన్న ఉద్యోగంలో మీరు గనక క్రమశిక్షణ కలిగి ఉంటే, మీ క్రమశిక్షణ బట్టి మిమ్మల్ని అది ఏం చేస్తుంది? రెట్టింపు చేస్తుంది, మిమ్మల్ని వృద్ధి చేస్తుంది, మిమ్మల్ని అభివృద్ధి చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూస్తే గనుక నెహెమ్యా తన పనంతా కూడా క్రమశిక్షణ కలిగి చేశాడు. కాబట్టి 52 దినాలలో తన పనిని ఏం చేశాడమ్మా? ముగించగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. 52 దినాల్లో పని పూర్తి చేయగలిగాడు. కానీ నెహెమ్యా కూడా అంతలా నాకు తెలిసి అనుకోకపోవచ్చు. ఎలాగా? 52 రోజుల్లో ఇది కట్టగలని నెహెమ్యా కూడా అనుకోకపోవచ్చు. కానీ ఏం చేశాడో తెలుసా? ప్రార్థించి ప్రారంభించాడు, ప్రార్థనతో పనిని ముగించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూస్తే గనుక దేవుని సంఘమా, మనము నేర్చుకోవాల్సిన